అత్యవసర పట్టుబడి వైఫల్యం కాదు. రొయ్యల సాగు సున్నితమైనది. నీటి నాణ్యతలో మార్పులు, వ్యాధులు, వాతావరణ మార్పులు వంటి అంశాలకు చాలా త్వరగా మార్పు కనిపిస్తుంది. ఎంత మంచిగా నిర్వహణ చేసినా కొన్ని సందర్భాల్లో సాగును కొనసాగించడం ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అత్యవసర పట్టుబడి చేస్తారు. అంటే నిర్ణయించిన తుది తేదీకి ముందే పట్టుబడి జరుపుతారు. ఇలా చేయడం ద్వారా జీవించి ఉన్న మిగిలిన రొయ్యలను కాపాడవచ్చు. ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చు. రోగాలు ఇతర చెరువులకు వ్యాపించకుండా ఆపవచ్చు. డిస్ట్రెస్ హార్వెస్ట్ అనేది వైఫల్యం కాదు, భారీ నష్టాలను తప్పించుకునే ఒక తెలివైనటువంటి నిర్ణయం. అత్యవసర పట్టుబడి అంటే రొయ్యల చెరువుల్లో పరిస్థితులు హానికరంగా మారినప్పుడు ముందుగానే రొయ్యలను పట్టుబడి చేసుకోవటం. ఇది సాధారణంగా ప్రమాద నిర్వహణ కోసం తీసుకునే నిర్ణయం. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే అత్యవసర పట్టుబడి చేయటం సాగుని కొనసాగించడం కన్నా మంచి పని. అత్యవసర పట్టుబడి ఎప్పుడు చేయాలి? వ్యాధులు సోకినప్పుడు లేదా అనుమానం ఉన్నప్పుడు. రొయ్యల చెరువుల్లో వ్యాధులు చాలా వేగంగా వ్యాపిస్తాయి. రైతులు ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఫీడ్ తీసుకోవటం ఆకస్మికంగా తగ్గటం, బలహీనంగా కనిపించడం లేదా ఉపరితలంపై ఈదటం, ఎర్రగా కనిపించడం, గుల్ల వదులుగా ఉండటం, అకస్మాత్తుగా మరణాలు, WSSV, EHP, IMSV, IHHSV వంటి వ్యాధులు కొన్ని గంటల్లోనే రోజుల్లోనో చెరువును పూర్తిగా నాశనం చేయగలవు. త్వరగా హార్వెస్ట్ చేయటం పెద్ద నష్టాన్ని నివారిస్తుంది. నీటి నాణ్యత తీవ్రంగా క్షీణించినప్పుడు. కొన్నిసార్లు నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. దాన్ని సరిచేయడానికి సమయం సరిపోదు. సాధారణ కారణాలు చూసుకున్నట్లయితే మబ్బు, వాతావరణం లేదా మరణాలు, అధిక అమోనియా లేదా నైట్రైట్, అలాగే ప్లాంక్టన్ నీరు రంగు మారటం, భారీ వర్షాల వల్ల సెలినిటీ లేదా pH ఒక్కసారిగా పడిపోవటం. ఇది అదుపులోనికి రాకపోతే అత్యవసర పట్టుబడి ఉత్తమం. చెరువు అడుగు పాడై విషతుల్యం కావటం. రొయ్యల చెరువు అడుగులోనే ఎక్కువ కాలం ఉంటాయి. అడుగు భాగం చెడితే అవి త్వరగా ప్రభావితం అవుతాయి. జాగ్రత్త సంకేతాలు: కుళ్ళిన గుడ్డు వాసన, రొయ్యల అంచులకు లేదా ఎరటల దగ్గరకు చేరటం, అధిక బురద లేదా నల్లటి నేల, పేగు ఖాళీ ఉండటం, బలహీనంగా కనిపించడం ఇవి వ్యాధులకు ముందు వచ్చే సూచనలు. తీవ్రమైన వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు వంటి సందర్భాల్లో చెరువు రక్షణకు ప్రమాదం ఉంటుంది. చెరువు గట్లు తెగిపోవటం లేదా నీరు నిండిపోవటం లాంటి పరిస్థితుల్లో ముందుగానే హార్వెస్ట్ చేయటం సురక్షితం. ఆర్థిక, మార్కెట్ కారణాలు: చాలా సార్లు మార్కెట్ పరిస్థితుల వల్ల కూడా ముందుగానే హార్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకు రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోవటం, ప్రాసెసర్లు కొనుగోలు తగ్గించడం, ఫీడ్ విద్యుత్ ఖర్చులు పెరగటం, ప్రస్తుత సైజుకు మంచి మార్కెట్ ధర లభించటం. అత్యవసర పట్టుబడిలో రకాలు: పాక్షిక పట్టుబడి: స్టాక్ లో కొంత భాగమే ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా చెరువులో బయోమాస్ అధికంగా ఉన్నప్పుడు పాక్షిక పట్టుబడి చేస్తారు. సాధారణంగా కొంత నీరు వదిలి లాగుడు వలలు, చేతి వలలతో పట్టుబడి చేస్తారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మిగిలిన రొయ్యలను పెరగటానికి అవకాశం ఉంటుంది. పూర్తి పట్టుబడి: ఈ క్రింది సందర్భాల్లో పూర్తిగా పట్టుబడి చేస్తారు. వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నప్పుడు, మరణాలు పెరిగినప్పుడు, నీటి నాణ్యత పూర్తిగా క్షీణించినప్పుడు, తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పుడు. ఈ సందర్భంలో చెరువును పూర్తిగా వదిలి రొయ్యలను వెంటనే పట్టుబడి చేయాలి. అత్యవసర పట్టుబడి చేసే విధానం: మొదటగా చెరువు పరిస్థితి త్వరగా అంచనా వేయాలి. రొయ్యల సైజు, సర్వైవల్, మేత తీసుకోవటం, సమస్యకు కారణం ఏంటి అంశాలు చూడాలి. దీనిపై ఆధారపడి పాక్షిక లేదా పూర్తి పట్టుబడి చేపట్టాలి. నిర్ణయం తీసుకున్న వెంటనే ఏర్పాట్లు మొదలు పెట్టాలి. కొనుగోలుదారులకు సమాచారం ఇవ్వాలి. ఫీడ్ ఇవ్వడం తగ్గించాలి. ఏరేషన్ పెంచాలి. పనివారు, వలలు, ఐస్ వాహనం వంటివి సిద్ధం చేయాలి. పట్టుబడి సమయంలో రొయ్యలకు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పాక్షిక పట్టుబడి కోసం లాగుడు వలలు, చేతి వలలు అనువైనవి. పూర్తి హార్వెస్ట్ కోసం నీటిని నెమ్మదిగా వదలాలి. రొయ్యలను వెంటనే ఐస్ లో ఉంచాలి. రొయ్యలకు శుభ్రపరిచి గ్రేడింగ్ చేసి చల్లని పరిస్థితుల్లో కొనుగోలుదారులకు పంపాలి. అత్యవసర పట్టుబడి తర్వాత చెరువు నిర్వహణ: అత్యవసర పట్టుబడి తర్వాత చెరువులో చనిపోయిన రొయ్యలు ఉంటే వాటిని సరిగ్గా ఏరి దూరంగా పాతిపెట్టాలి. కాలువలో లేదా వాగుల్లో వేస్తే వ్యాధులు వ్యాపిస్తాయి. చెరువును పూర్తిగా శుభ్రపరిచి డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. అడుగు పేరుకుపోయిన సేంద్రియ పదార్థాలను తొలగించాలి. అవసరమైనంత క్లోరిన్ లేదా సున్నం వేయాలి. చెరువు అడుగు పూర్తిగా ఆరాలి. అదనపు బురదను తొలగించాలి. ఇన్లెట్, అవుట్లెట్ ప్రాంతాలకు కూడా శుభ్రం చేయాలి. తదుపరి సాగు ప్రారంభించే ముందు ప్రధాన కారణాన్ని గుర్తించి సీడ్ నాణ్యత, నీటి పరీక్షలు, ఏరేషన్, బయోసెక్యూరిటీ, ఫీడింగ్ తదితర విషయాల్లో లోపాలున్నాయా అని పరిశీలించండి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.